5,000 మీద పదురెంటిలోనొక అవనీంద్రుడు దివి కేగేనుమా సైదపేటలో ఉన్న సాయేబులందరూ సమరంబున సమసేరు అన్నాడు. కాలజ్ఞానంలో ఇది వాక్యం ఉంది. 5,012 అంటే 2012, ఇది 5,125వ సంవత్సరం కలియుగం శతాబ్ది ప్రకారం. మీరు ఆలోచన చేసుకోండి ఈ విషయాన్ని. సో అందులో నందననామ సంవత్సరం అంటే 2012లో వచ్చింది. ఆనందనామ సంవత్సరం మధ్యలో ఒక దూత వస్తాడన్నాడు, రామదూత. అతని పేరే నరేంద్ర మోడీ. అతని పేరు ఉంది, నేను చెప్తున్నా మీకు. వారు వస్తారన్నారు. 5,000 మీద 12లో అవనీంద్రుడు. అవని అంటే ఏంటిది? భూమి. ఇంద్రుడు అంటే నరేంద్రుడు. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి వెళ్ళేయడానికి ఇలా ప్రపంచ ఎవరైతే ట్రంప్ పక్కన ట్రంప్ ఇట్లా చేతుల మీద కొట్టే పరిస్థితి వచ్చింది ఇలా దేశంలో. అంటే ఒకప్పుడు మన ఇండియాకి అక్కడ స్థానమే లేదు. ఈరోజు అలా వచ్చింది. 370 జీవో ఎవరికి తెలియకుండా సింపుల్గా కట్ అయిపోయింది, ఎటువంటి పొల్యూషన్ లేకుండా, గొడవలు లేకుండా. ఇది అందరితో కాదు, అది కాలజ్ఞానంలో ఉంది కనుక అది జరుగుతుంది. మరి ఇదంతా జరుగుతుందని బాగానే ఉంది. శివాజీ వచ్చినప్పుడు కూడా చాలా కొట్లాడాడు, బాధపడ్డాడు, ఆయన చనిపోయాడు, అయిపోయింది. ఆ తర్వాత శివాజీ సామ్రాజ్యం ఉందా ఇప్పుడు అక్కడ? ఈరోజు దేశంతో శివాజీ బొమ్మలు అన్నీ పెడుతున్నామా? కొన్ని రాష్ట్రాల్లో లేవే. అంటే వాళ్ళు ఉన్నప్పుడే అవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు కనుక లేవకపోతే నరేంద్ర మోడీ వాడు ఒకవాడు ఉండేవాడు అని ఒక మ్యూజియంలో ఉంటుంది, సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాడు, అంతే తప్ప ఏముండదు. కానీ హిందువులు అనేవాళ్ళు 1000 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. అయినా మనం మిగిలామంటే మనం చాలా గట్టి వాళ్ళమని అర్థం. చెప్పండి కొట్టండి. ఇప్పుడు వీరు యోధులు వాళ్ళే వీళ్ళంతా. వాళ్ళు ఏ రూపంలోనే ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు చిన్న స్థితిలో ఉండొచ్చు, కానీ వాళ్ళు హిందూ ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు అయితే వాళ్ళ ఆ కనెక్టివిటీలో పెరుగుతూ ఉంటారు. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యంలో భాగంగా. సైదాపేట అంటే సైదాబాద్, హైదరాబాద్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ముస్లిమ్స్ ఎక్కడెక్కడ పెరుగుతారో ఆ బాధలన్నిటికీ ఏం పెడతారు? బుల్డోజర్ వస్తుందని చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా చెప్పిన విషయాలు మీకు చెప్తున్నా. మరి ఆ టైంలో, యుద్ధం జరిగే టైంలో మంచి వాళ్ళే చనిపోతారు, చెడు వాళ్ళు చనిపోరని కాదు, మంచి వాళ్ళు కూడా చనిపోతారు. కొంతమంది ఎవరు చనిపోతారు? రోడ్డు మీద వెళ్తున్న రిక్షా వాడు చనిపోతారు, ఆటో వాడు చనిపోతాడు, ప్రయాణికులు చనిపోతారు. అటాక్ అన్నప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. వాడు ఇంటికి వెళ్ళేలోపు అవుట్. ఏ రోడ్డు మీద వాళ్ళ దగ్గర అరటి పండ్ల బండ్ల కింద కత్తులు ఉన్నాయి, రైట్? ఆటోలో కత్తులు ఉన్నాయి. మీ దగ్గర బ్యాగ్లో ఏముంది? పర్సు, ఫోన్ తప్ప ఏం లేదు. మీరు 100 నెంబర్ ఫోన్ చేస్తే ఎంతమంది పోలీసులు వస్తారు? ఈ హైదరాబాద్లో ఎన్ని కోట్లు ఉంటారు మంది తెలుసా? 1.5 కోటి జనం ఉన్నారు మన హైదరాబాద్లో. 1.5 కోటి మందిలో 50 కోట్ల మంది చంపేద్దామని చూస్తున్నారు. 1 కోటి మందికి ఎంతమంది పోలీసులు ఉన్నారు? ఒక పోలీస్ స్టేషన్కు 20 నుంచి 25 కంటే ఎక్కువ మంది పోలీసులు ఉంటారు. లెక్కేసుకోండి. 150 డివిజన్లలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయి? లెక్కేసుకోండి. వీళ్ళందరూ వచ్చినా కూడా వీళ్ళని ఎవరు రక్షించలేరు, ఎందుకంటే బంగ్లాదేశ్ పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా యూనిటీ కావాలి. ఇప్పటిదాకా వీళ్ళందరూ ఎంతో అంత సేవ చేసిన వాళ్ళు, ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళే చేసేవాళ్ళు. సో ఆలోచన చేసుకొని మీ ఏరియాలో ఎలా పెట్టాలి, ఇదే ప్రకల్పన ఎలా పెట్టాలనేది మీరు ఆలోచించడం కోసమే ఈ యొక్క ప్రయోగం. దీనిలో మీరు ఎన్నిసార్లు వచ్చినా నష్టం లేదు. ఎన్నిసార్లు వచ్చినా కూడా మీ యొక్క వంతు సహకారం కూడా కావాలి. నాకు 2 నిమిషాలు ఇచ్చారు, 20 నిమిషాలు తీసుకున్నాను. మీకు తెలుసా 20 నిమిషాలు తీసుకున్నట్టు? 20 నిమిషాలు తీసుకున్నాను. అంటే ఈ విషయాలు కాలజ్ఞానం ప్రకారం జరుగుతున్నాయి. ఒకవేళ 2012 నుంచి 24, 34 మధ్యలో హిందువులు కనుక వెళ్ళిపోకపోతే, 24 కూడా అయిపోయింది, 34 10 సంవత్సరాల్లో 2036లో 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఇలా నువ్వు రాసుకోండి డైరీలో. ఈరోజు ఎవరైనా 36లో, అది కూడా పేపర్ రాయబడి ఉంది, మీకు నెక్స్ట్ పొజిషన్లో మీకు చూపిస్తా. అందువల్ల యోగి గారు వస్తానన్నారు. వీరులు, యోగులు, భోగులు, వసంతులు వీళ్ళందరినీ ఎంటేసుకొని వస్తాననేటువంటి విషయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పడం జరిగింది కాలజ్ఞానంలో. అలానే వేదవ్యాసుల వారు కూడా ఈ విషయాన్ని చెప్పారు. అలానే శ్రీకృష్ణ వారు కూడా ధర్మం నశించినప్పుడు వస్తాను. నేను ధర్మం నశించకముందే రావాలంటున్నా. ధర్మం మొత్తం నశించిన తర్వాత రావడం వల్ల లాభమే, సగం మంది పోతారు అప్పటికి. సో మనం ఇప్పుడు దీనిలో మీ పిల్లలని, మీ రిలేషన్స్ని కూడా, ఇప్పుడు నా పెళ్ళి అయిందనుకోండి, బహుశా నేను ఏం చేస్తా? ఫస్ట్ ఏం చేస్తా? పత్రిక కొట్టంగానే నా ఆత్మీయులైనటువంటి ఫ్రెండ్స్కి, నా రిలేషన్స్కి, సందుల్లో గొంతుల్లో ఉన్నవాడి ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని మరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పత్రిక ఇస్తా. అవునా కదా? ఇది అలా చేయగలిగితే ఒక 1-2 ఇయర్స్లో ఈ వన్ వాయిస్ ఆఫ్ హిందూ అనేటువంటి సంస్థకి ఒక మెజారిటీ వస్తుంది. వారికి ఏ సంస్థ అవసరం లేదు. ఆయన ఇది నడిపించే సంస్థ నడిపేయడానికి ఆయనకు సమయం లేదు వాస్తవంగా. కానీ ఏదో దైవ సంకల్పం ఆయన మనసులోకి వచ్చింది. శివాజీ మహారాజ్ హిందూ ధర్మం కోసం ఇంత ప్రయత్నం చేస్తే ఆయనకి సగస్తుంది లేదు, ఒక లీవ్ లేదు ఆయనకు. ఈరోజు నిన్న దాన్ని ఏమంటారండి, బఫేలో మొన్న అదే దాన్ని ఏమంటారు ఆట నిన్న జరిగింది కదా, ఇది సదర్ పండుగ. అది ఇప్పుడు రాష్ట్ర పండుగ అయింది. అంటే దున్నపోతుల పండుగ కూడా రాష్ట్ర పండుగ అవుతున్నప్పుడు ఈరోజు దేశాన్ని రక్షించిన వాడికి ఒకరోజు లీవు దిక్కు లేదు, దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. దానికోసం కోటి సంతకాల సేకరణ పెట్టారు. దానికి ఒక యాప్కే ఒక నెలకి, ఒక నెలగా సంవత్సరానికి 30,000 రూపాయలు ఊరికే కంపెనీకి ఇస్తున్నాడు, జస్ట్ ఆ యాప్ మెయింటైన్ చేయడానికి. సంవత్సరానికి 30,000 ఏదో ఆలోచన చేసుకో. అందుకనే
ఆ కోటి సంతకాల సేకరణ వల్ల, ఆ కోటి సంతకాల సేకరణ నరేంద్ర మోడీ దగ్గర పెడితే ఈ యొక్క శివాజీ మహారాజ్ యొక్క బర్త్డే రోజు ఒక లీవ్ మనకు ఫుల్ఫిల్ అవుతుంది అనేది వారి సంకల్పం. అలానే అదొక్కటే సరిపోదండి, హిందువులను ఏకం చేసే కార్యక్రమం ఎవరు చేయడం లేదు, చేస్తున్నారు కానీ కొందరు బ్రేక్ అయిపోతుంది. ఇది కేవలం యాప్ వరకే ఉండకుండా ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేయాలి, ఎటువంటి వేషధారం లేకుండా చెప్పారు. వారి ప్రోగ్రామ్ పెట్టిన రోజు పెద్ద పెద్ద షాలులు అన్నీ కొన్నారు, ఇంత పెద్ద షాలు అందరికి విఐపీలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ విఐపీలు. కొందరికి కప్పి కొందరికి కప్పకపోతే ఇబ్బంది అవుతుంది, ఇవే అందరికి కప్పండి, అదే వాళ్ళు మెయింటైన్ చేశారు. ఫుల్ సక్సెస్, ఎందుకంటే అందరికీ అదే కండలు వేశారు, అందరి మీద నాకు కాషాయం వచ్చినటువంటి భావం. ఇది నేను నేపాల్లో చూశాను. నేపాల్ సిక్కింలో ఒక ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రికి వేసిన కండువా సైజ్ ఎంతనండి, 2 ఇంచెస్, ఇది 4 ఇంచులు ఉంది, 2 ఇంచులు ఉంది, పింక్ కలర్లో 2 ఇంచుల కలర్ వేసి సేమ్ పెట్టారు. ఇవి హిందువులు తగ్గియాలి, ఈ శావల ప్రోగ్రాం ఫస్ట్ తగ్గియాలి, కొబ్బరికాయలు బాగా కొట్టుడు తాగా తగ్గియాలి, పూజ 5 నిమిషాలు ఉండాలి, ఆ పూజ గురించి వివరించే పద్ధతి గంట ఉండాలి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో మసీదులు గిసీదులు అన్నీ ఆగమైపోతాయి, ఎక్కడ కనబడు, మన వల్లే వినబడతారు, మన వల్లే కనబడతారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.